నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇప్పుడు హైదరాబాద్లో హాట్ టాపిక్ అయిన ఈ అల్లు అర్జున్ అరెస్ట్ అసలు కోర్టులో పెట్టక ముందే 5 ఏండ్ల 10 ఏండ్ల అని డిస్కస్ చేసే చెత్త మెయిన్ స్ట్రీమ్ ఛానల్లని మీరు బాయ్కాట్ చేయాలి. సంచలనాల కోసం ప్రజల వాల్యుబుల్ టైం తినేసే ఛానళ్లను మీరు చెప్పు తీసుకొని కొట్టాలి. ఆ రిపోర్టర్స్ని కూడా చెప్పు తీసుకొని కొట్టాలి. కానీ మన సొసైటీ ఎలా ఉంది అంటే, కెమెరా మైక్ ముందర పెట్టగానే ప్రౌడ్గా ఫీల్ అయ్యి వాళ్ళ గొంతులో గొంతు కలిపి వాళ్లకు ఆ టీఆర్పీ రేటింగ్స్ యాడ్స్తో సంబంధం తప్ప ప్రజలకు నాణ్యమైన సమాచారం అందించాలి అనే ఒక ఇంగిత జ్ఞానం లేకుండా పెద్ద పెద్ద ఛానళ్ళు ప్రజల మనోభావాలతో ప్రజల టైముతో ఆడుకుంటూ తమ పబ్బం గడుపుకుంటున్నాయి. నేను పొద్దున అందుకోసము అందరూ మభ్యపడొద్దు, అందరికీ రాంగ్ ఇన్ఫర్మేషన్ చేరొద్దు అని మన ఛానల్లో స్పష్టంగా చెప్పిన. అల్లు అర్జున్పై మోపిన కేసులు కోర్టు స్క్రూటనీలో నిలబడవు. చెప్పినా లేదా? నిలబడ్డాయా? లేదు. తలా తోకా లేని కేసులు పెట్టి తమ ఇమేజ్ పోలీస్ డిపార్ట్మెంట్ డ్యామేజ్ చేసుకుంది. ఇప్పుడు అల్లు అర్జున్ ఇమేజ్ డ్యామేజ్ కాలేదు. మీరు కేసులు పెట్టడం, తప్పుడు కేసులు పెట్టడం వల్ల అల్లు అర్జున్కి ఒక బాధితుడి ఇమేజ్ కూడా తోడైంది. ఇప్పుడు అంటే చెయ్యని తప్పుకు పోలీసుల ద్వారా అరెస్ట్ అయి ఘనంగా విడుదలయ్యాడు అనే ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు అల్లు అర్జున్. అంటే ఒక పరిస్థితి మనకు వ్యతిరేకంగా ఉంటే దాన్ని ఎలా మలుచుకోవాలి అనేది అల్లు అర్జున్ చెప్పకనే చెప్పాడు. నేను మన వీడియోలో స్పష్టంగా చెప్పిన కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఇది సంధ్యా 70mm థియేటర్ వాళ్లపై మోపవలసిన కేసు. నెగ్లిజెన్స్, పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే నెగ్లిజెన్స్ అనే ఒక కేసు కూడా సంధ్యా 70mm పై మోపొచ్చు. ఈ కేసులు మీరు అల్లు అర్జున్పై మోపలేరు. నేను నా వీడియోలో క్లియర్గా చెప్పినా లేదా? అరెస్ట్ అయ్యిండు, అరెస్ట్ కాబోతున్నాడు అంటే నా వీడియో రిలీజ్ చేసిన. ఇప్పుడు పరిణామాలు మనం చెప్పినట్టే అయినాయి. ఎక్కడ ఇదైంది అంటే, అరెస్ట్ అయిపోయాడు, కండిషనల్ బెయిల్పై విడుదలయ్యాడు. కండిషనల్ బెయిల్ ప్లస్ ఈ బెయిల్ అంటేనే ఆయనపై సీరియస్ కేసులు లేవు అని అర్థం. ఇది మన ఛానల్లో నేను స్పష్టంగా చెప్పిన. అదే మన ఛానల్ స్థాయి. ఏ సమాచారమైనా నాణ్యత గల, విలువ గల సమాచారం అందించే ఛానల్ మన ఛానల్, దట్ ఈస్ మంచి మార్గం ఛానల్. అయితే ఇప్పుడు మన ఛానల్ ద్వారా అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ పై ఏ కేసులు మోపొచ్చు? మన ఛానల్ మామూలు ఛానల్ కాదు, దమ్మున్న ఛానల్, దుమ్ము లేపే ఛానల్.
మైత్రి మూవీ మేకర్స్, అల్లు అర్జున్, ప్రొడ్యూసర్స్ ప్లస్ సెన్సార్ బోర్డుపై కూడా మనం ఎలాంటి కేసులు మోపచ్చు తెలుసుకుందాం. పనికి మాలిన ముండమోపు కేసులు అల్లు అర్జున్పై మోపి అది చెల్లుబాటు గాక జడ్జి ద్వారా చివాట్లు తిని బిక్కముఖం వేసుకొని అల్లు అర్జున్ ఇమేజ్ని రెండింతలు పెంచిన మన తెలంగాణ ప్రభుత్వానికి జోహార్లు. అసలు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కేసులు పుష్ప 2పై మోపాలి చూసుకుందాం. ఈ కేసులు మోపటం వల్ల వాళ్లకు ఇప్పటివరకు పుష్ప 2 అనే పిక్చర్ రిలీజే కాకుండా పోతుండే. అది ఎలాగో మనం తెలుసుకుందాం. అసలు పుష్ప 2 సెన్సార్ సర్టిఫికెట్ మీరు చూడండి. ఆ సెన్సార్ సర్టిఫికెట్ మీరు చూశారు అంటే ఓన్లీ సర్టిఫికెట్ బేస్ మీద మీరు 10ల కేసులు బుక్ చేయొచ్చు. ఇది నా సాఫ్ట్ హెచ్చరిక సెన్సార్ బోర్డుకు కూడా. పుష్ప 2కు వచ్చిన సర్టిఫికెట్ U/A అంటే 12 సంవత్సరాల పిల్లల పైబడిన వాళ్ళు ఈ పిక్చర్ని చూడొచ్చు. A అంటే 18, U/A అంటే 12 సంవత్సరాలు నిండిన పిల్లలు ఈ పిక్చర్ని చూడొచ్చు. అంటే సుమారు 7-8 తరగతి చదివే పిల్లలు ఈ పిక్చర్ చూడొచ్చట. ఇది సెన్సార్ బోర్డు ఇచ్చిన నివేదిక, అంటే U/A సర్టిఫికెట్. ఫస్ట్ అరెస్ట్ చేయవలసింది సెన్సార్ బోర్డు మెంబర్స్ని. ఎవరు డబ్బులు తీసుకొని సొసైటీలో ఏ విషయం బయటపడొద్దో, ఏ పిక్చర్ ద్వారా సొసైటీలో డిస్టర్బెన్స్ వస్తుందో, ఏ పిక్చర్ చూసి పిల్లలు రాంగ్ రూట్లో పోయే అవకాశం ఉందో అలాంటి పిక్చర్ని U/A సర్టిఫికెట్ ఇచ్చి అతిపెద్ద తప్పు చేసిన సెన్సార్ బోర్డు మెంబర్స్ని తగు రీతిలో తగు కేసులేసి లోపలేయాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. ఈ సెన్సార్ బోర్డు డబ్బులు తీసుకొని ఇలాంటి ప్రమాదకరమైన పిక్చర్ని పబ్లిక్లో వదలటం వాళ్ళ మొదటి తప్పు. అయితే పుష్ప 2 12 ఏళ్ల పై చిలుకు పిల్లలు చూడాలని చెప్పిండ్రు కదా. మొన్న చనిపోయిన పిల్లవాడు, అది కాకుండా బెనిఫిట్ షోలు, అది కాకుండా రెగ్యులర్ షోలో ఎంతమంది 12 ఏండ్ల కింద ఉన్న పిల్లలు ఈ పిక్చర్ చూసిండ్రు. సీసీటీవీ ఫుటేజీలు తీసి, ప్రతి థియేటర్ సీసీటీవీ ఫుటేజీలు తీసి 12 ఏండ్ల క్రితం కింద ఉన్న పిల్లలు ఎంతమంది ఈ పుష్ప 2 పిక్చర్ చూసిండ్రు అని తీస్తే ప్రతి ఒక్క థియేటర్పై క్రిమినల్ కేసులు నమోదు చేయొచ్చు. ఆ పని చేస్తున్నారా? పోలీసులకు ఆ పని చేసే దమ్ముందా? లేదు. డబ్బులు తినడం, పబ్లిక్లో డ్రెస్సులు వేసుకొని తిరగడం, ఇలాంటి కేసులు నమోదు చేసి నవ్వుల పాలు కావడం. నేను ఇప్పుడు చెప్తున్నా, పుష్ప 2 ఆల్ ఓవర్ ఇండియా థియేటర్స్ సీసీ కెమెరాలు అన్నీ ఆన్ చేసి 12 ఏండ్ల లోపల పిల్లలు ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఈ షో చూశారు, పుష్ప 2 పిక్చర్ చూశారు అని కేసులు పెడితే అన్ని థియేటర్ యాజమాన్యాలు బొక్కలో ఉంటాయి. ఇలాంటివి చేయండి. దమ్ముందా? లేదు. దమ్ము లేదు. ఎందుకంటే పస ఉంది కదా కేసులా, దమ్ముండదు. సరే, ఇక్కడికి ఆగదాం.
మరి ఒక క్రిమినల్ వ్యక్తి, ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఒక పోలీస్ స్టేషన్కి పోయి అరెస్ట్ అయిన ఎఫ్ఐఆర్ అయిన వ్యక్తులను విడుదల ఎలా చేపిస్తాడంటే పోలీసు వాళ్లకు డబ్బులు ఇచ్చి అందరినీ స్పాట్లో రిజైన్ చేసి ఇంటికి పో అని చెప్పడము సమాజానికి పోలీసుల పట్ల ఏం సంకేతం ఇస్తుంది? పోలీసుల ఇమేజ్ ఏముంటుంది? ఒక శాండల్వుడ్ స్మగ్లర్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎఫ్ఐఆర్ నమోదైన వ్యక్తులను సునాయాసంగా విడిచిపెట్టుకొని తీసుకుపోతాడు. పోతా పోలీసులను కూడా వెంటబెట్టుకొని రిజైన్ చేపించి డబ్బులు ఇచ్చి ఇంటికి పంపిస్తాడు. అంటే పోలీసు వాళ్ళ ఇమేజ్ ఇలా అయింది. అసలు పోలీసు వాళ్ళు సెన్సార్ బోర్డుపై దావా వేయాలి. మీరు ఇలాంటి సీన్ని ఎలా అలౌ చేశారు? 12 ఏళ్ల పైబడిన పిల్లవాడి మనసులో మా ఇమేజ్ ఏముంటుంది అని కేసు వేయాలి పోలీసు వాళ్ళు. సిగ్గుమాలిన పోలీసులు, పనికి మాలిన కేసేస్తున్నారు, కానీ వాళ్ళ ఇమేజ్ నీరు గారింది అని ఒక కేసు కూడా పోలీసు తరఫు నుంచి పడలేదు. మన దురదృష్టం, పోలీసు డిపార్ట్మెంట్ దురదృష్టం. ఇది పక్కకు పెడదాం. ఈ పుష్ప 2 పిక్చర్లో ఒక శాండల్వుడ్ స్మగ్లర్ ఒక ఎమ్మెల్యేని తోటి పెట్టుకొని ఒక చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి పోయి చీఫ్ మినిస్టర్ పదవినే తలక్రిందులు చేయొచ్చు, 100 కోట్లకు చేయొచ్చు అని బల్లగుద్ది చీఫ్ మినిస్టర్నే చేంజ్ చేశాడంటే మన పొలిటికల్ సిస్టమ్ ఎంత కరప్ట్ ఉందని చూపిస్తున్నాడు. ఇది పుష్ప 2 ప్రాబ్లం కాదు. ఇక్కడ ఎన్నుకోబడిన ప్రతినిధుల ఇమేజ్ ఏ రకంగా డ్యామేజ్ చేశాడు? ప్రజాప్రతినిధులు కడిగిన ముత్యాలైతే ప్రతి ఒక్కడు ఇండివిజువల్ కేసు పుష్ప 2పై వేయాలి. ఒక స్మగ్లర్ వచ్చి ఒక దేశంలో ఒక రాష్ట్రపు చీఫ్ మినిస్టర్ని చేంజ్ చేసే సత్తాగల వ్యక్తిగా చూపిస్తున్నారు అంటే మన డెమోక్రటిక్ సిస్టమ్ ఎంత లూజ్గా ఉందో. ఒక స్మగ్లరు ఒక పార్టీని బతికిస్తున్నాడు భారతదేశంలో అని చూపిస్తున్నారంటే ఏదో గ్యారంటీ ఉండే కదా, ఏదో బలమైన ఎవిడెన్సెస్ ఉంటే కదా అలాంటి పిక్చర్లో ఆ సీన్లు పెట్టడం. పుష్ప 2 బ్యాన్ చేయడానికి 100 రీజన్లు చూపించచ్చు, కానీ ఈ సన్నాసులు ఏం చేసిండ్రు? థియేటర్ బయట తొక్కిసలాటకు గురై చనిపోయిన వ్యక్తి అని ఆ నింద తమపై పడకుండా అల్లు అర్జున్పై నెట్టే ప్రయత్నం చేసి విఫలమై చెంపపెట్టుకు గురై వాళ్ళ ఆయనను విడుదల చేయవలసిన దుస్థితి ఏర్పడింది. పుష్ప 2 రిలీజ్ కాకుండా చూసే బాధ్యత సర్కారుపై, పోలీస్ డిపార్ట్మెంట్పై, సెన్సార్ బోర్డుపై ఉన్నాక కూడా ఇలాంటి పిక్చర్ రిలీజ్ అయి 1000 కోట్ల పైన కలెక్షన్ చేసి సమాజాన్ని ఇలా అని నవ్వుల పాలు అభాస్పాలు చేసిన సినిమా U/A సర్టిఫికెట్ తీసుకొని 12 ఏళ్ల పైచిలుకు పిల్లలు ఇది చూడొచ్చు అని చెప్పిన సెన్సార్ బోర్డుకు, పోలీస్ స్టేషన్ ఖాళీ చేసిన స్మగ్లర్ సీన్కి తట్టుకొని ఇంకా నిలబడుతున్న పోలీస్ డిపార్ట్మెంట్కి, డబ్బులు ఎవడిచ్చినా పర్వాలేదు ఇండియాలో పొలిటీషియన్స్ ఇంతే అని చూపించిన ఆ డబ్బు ఆ చీఫ్ మినిస్టర్ చేంజ్ చేసే సీన్కి కూడా దండాలు. మిగతా పిక్చర్ ఒక సామాన్యమైన డాన్ పిక్చర్ లానే ఉంది. స్మగ్లర్లు రాజకీయాల్లో ఉన్నారు, కబ్జాకోర్లు రాజకీయాల్లో ఉన్నారు. అంటే రాజకీయాల్లో
తప్పుడు మనుషులు, తప్పుడు ప్రవృత్తి కలిగిన మనుషులకే రాజకీయాలు అనే విధంగా పిక్చర్లు రిలీజ్ అవుతుంటే సమాజంలో మార్పు ఎలా వస్తుంది అందరూ ఒకసారి గమనించండి. పుష్ప 2పై ఏదైనా కేసు నమోదైతే నిలబడే కేసు ఉండాలి. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఏదైనా పని చేస్తే అది కుంభస్థలంపై కొట్టేటట్టు ఉండాలి, కానీ ఏదో తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి జడ్జి చేత చివాట్లు తిని అంటే జిగుత్సాకరమైన పరిస్థితులు ఎదుర్కొని ఆ యాక్టర్ని మర్యాదపూర్వకంగా రిలీజ్ చేసే దౌర్భాగ్యపు స్థితి తెచ్చుకున్నారంటే అది మన దౌర్భాగ్యం. నేను చెప్పినట్టు సెన్సార్ సర్టిఫికేట్ దగ్గర స్టార్ట్ అయితే ఈ ప్రజాప్రతినిధుల సీన్ వరకు బోలెడన్ని కేసులు నమోదు చేయొచ్చు. అలా నమోదు ఇప్పుడు చేసిన ఆ పిక్చర్ని ఓటీటీ పై నుంచి కానివ్వండి, థియేటర్లలో నుంచి కానివ్వండి తొలగించే అవకాశాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. అసలు చైల్డ్ రైట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు తిరుగుతుంటుంది కదా హాస్టళ్ళల్లో అక్కడిక్కడ, ఆమెకి చెప్తున్నా, శారదానో ఏముంది కదా ఆ పేరు, చైల్డ్ రైట్స్ అట. 12 ఏళ్ల పిల్లలు ఇలాంటి పిక్చర్ చూపిస్తున్నారు అంటే పేరెంట్స్ భయపడ కేసు నమోదు చేయాలి. అసలు 12 ఏళ్ల క్రితం కింద ఉన్న బాలుడు మొన్న ఆ తొక్కిసలాటలో చావు బ్రతుకుల్లో ఉన్నాడు అంటే ఆ 12 ఏళ్ల కింద ఉన్న బాలుడు ఆ థియేటర్లో ఏం చేస్తున్నాడు? వాడు ఒకడే నడుచుకుంటూ పోయిండా, పేరెంట్స్ తోటి పోయిండా? అంటే పేరెంట్స్ బాధ్యత ఏముంది? వాళ్ళపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. చేసే దమ్ముందా, సత్తా ఉందా? లేదు. కనుక ఫ్యూచర్లోనైనా ఒక సెన్సార్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేటప్పుడు ప్రజా సంక్షేమము, సొసైటీ యొక్క విలువలు, దేశంలో కొనసాగుతున్న రాజ్యాంగపు విలువలను కాపాడే పిక్చర్లనే రిలీజ్ చేయాలి. అంటే సెన్సార్ బోర్డు అనవసరంగా కట్ చేయాలని కాదు, అర్థమైందా? సెన్సార్ బోర్డు అతి చేయొద్దు, కానీ సమాజానికి రాంగ్ సంకేతాలు పంపించే ఈ దేశం స్మగ్లర్ల ద్వారా పాలింపబడుతుంది అని చెప్పే పిక్చర్లని అవార్డు చేయలేమా అని అందరి అభిప్రాయం కోరుతూ మీ వాల్యుబుల్ కమెంట్ సెక్షన్లో పెడతారని ఆశిస్తూ, తప్పకుండా పెట్టాలి, అది మీ కనీస బాధ్యత, అట్లీస్ట్ మన ఛానల్లోనన్నా కమెంట్స్ పెడతారని ఆశిస్తూ నమస్కారం.